ఈమెయిల్స్ రాయడానికి మీకు గంటలు టైం పడుతుందా? వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ Gmail's AI can write your emails within seconds. అవును నిజమే. ముందులాగా మనం ChatGPT ఆర్ అదర్ AI టూల్స్ యూజ్ చేసుకొని అక్కడ ఈమెయిల్స్ రాసి మళ్ళీ అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి, సెండ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం Gmail లోని AI తో అక్కడికక్కడే మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఫ్యూ వర్డ్స్ కొన్ని పదాలు ఇచ్చి మనము ఈమెయిల్ జనరేట్ చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ గా జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా, వన్స్ లాగిన్ అవ్వగానే మనకి ఇలా పేజ్ కనిపిస్తుంది కదా, మీరు అందరూ చూసే ఉంటారు. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం నువ్వు ఈమెయిల్ కంపోజ్ చేయాలంటే ఏం చేస్తావు, జస్ట్ ఇక్కడ కంపోజ్ అని క్లిక్ చేస్తాను కదా. సో ఇక్కడ నాకు పెన్ సింబల్ కనిపించాలన్నమాట, అప్పుడే మీరు అప్పని చేయగలరు. ఇది ఎవరికి ఉండదు ఫస్ట్ లో. సో మనం అది ఎలా తెచ్చుకోవాలంటే మనం గూగుల్ వర్క్ స్పేసెస్ లేకి సైన్ ఇన్ అవ్వాలి, ల్యాబ్స్ లేకి. సో అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. అది ఆ సింబల్ ఇక్కడ లేనంత వరకు మీరు ఆ Gmail AI ని యూజ్ చేయలేము. /labs సైన్ అప్ ఉంది కదా, జస్ట్ మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఈ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను, డోంట్ వరీ, వీడియోలో. సో ఇలా స్క్రోల్ చేసుకుంటే కిందకి రావాలి, ఆల్ దీస్ 3 క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్ అని వస్తుంది, సబ్మిట్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేయగానే సక్సెస్ యువర్ ఇన్ ఇది రావాలి ఈ మెసేజ్. సో ఈ మెసేజ్ వచ్చిందంటే దెన్ ఫైన్, దట్ ఈస్ కంప్లీటెడ్. జస్ట్ సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు చూడండి, ఇంకా ఇప్పుడు లేదు కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఇంకా మరీ ఓపెన్ చేస్తున్నాను, ఇంకా ఇక్కడ చూపించట్లేదు. అది పెన్ సింబల్ చూపించాలంటున్నాను కదా, చూపించట్లేదు. సో అది ఎలా రావాలంటే మీరు ఈ పేజ్ ని రిఫ్రెష్ చేయండి. ఓకే, నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కంపోజ్ లోడ్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్. ఓకే, జస్ట్ నేను ఇప్పుడు చూడండి కంపోజ్ కొట్టాను. సో ఆర్ యు సీయింగ్ ద సింబల్ హియర్, పెన్ సింబల్ ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ. సో దిస్ ఇస్ ద హెల్ప్ మీ రైట్ ఆప్షన్ అన్నమాట. సో దిస్ ఇస్ ద ఆప్షన్ వి వాంట్. ఓకే, హెల్ప్ మీ రైట్ ఆప్షన్ కోసమే మనం ఈ వర్క్ స్పేస్ ల్యాబ్స్ లైక్ సైన్ ఇన్ అయ్యాం. సో ఆఫ్టర్ దట్ ఓన్లీ యూ విల్ సీ దిస్. ఓకే, సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ టు మై బాస్ ఫర్ 2 days sick leave. చూడండి, సో గంటలు మీరు టైప్ చేసుకుంటే కూర్చోవాల్సిన పని లేదు. లేకపోతే ChatGPT కానీ లేకపోతే Grok AI కానీ ఇలాంటి అదర్ AI టూల్స్ ని ఇంటికి యూజ్ చేసుకొని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సిన పని లేదు. మనం డైరెక్ట్ గా Gmail's AI యూజ్ చేసుకొని ఇప్పుడు జస్ట్ చూడండి, నేను ఏం రాయట్లేదు, ఈమెయిల్ టు మై బాస్ ఫర్ 2 days sick leave. ఇప్పుడు చూడండి, ప్రొఫెషనల్ గా ఇది ఎలా క్రియేట్ చేస్తుంది ఈమెయిల్. సో చూసారా, జస్ట్ మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ కొట్టాలి, దాట్స్ ఇట్. సో ఇన్సర్ట్ కొడితే ఆటోమేటిక్ గా ఇన్సర్ట్ వచ్చేస్తుంది. మీ బాస్ నేమ్ రాయండి, సబ్జెక్ట్ రాయండి, సిక్ లీవ్ అని. ఓకే, నాకు నేనే బాస్, సో అందుకే నా పేరు పెట్టుకుంటున్నాను. సో దట్స్ ఇట్ అండి. చూసారు కదా, విత్ ఇన్ సెకండ్స్ లో నేను జస్ట్ ఫ్యూ వర్డ్స్ యూజ్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రాశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి మంచి AI టిప్స్ కోసం మన AI గేట్వే టీవీని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఆల్సో నా ఛానల్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.